బీసీ సంఘ అధ్యక్షులు అయినటువంటి ఎన్ మారేష్ గారు ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి బీసీ సంఘాల బీసీ బిల్లు గురించి మరి మాట్లాడటం అంటే నిజంగా నాకు అదృష్టంగా భావిస్తూ, ముఖ్యంగా మనవి చేసేది ఏంటంటే, ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఉంది. ఈ ప్రభుత్వాన్ని మేము ఒకటే అడుగుతున్నాం, రిక్వెస్ట్ చేస్తున్నాం ముఖ్యమంత్రి గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారికి, అయ్యా మీరు 4 సార్లు ముఖ్యమంత్రి అయ్యారు ఈ రాష్ట్రానికి, మీ చరిత్ర చాలా ఘనమైనది. మీరు ఎంతో మాట్లాడితే మా బీసీల పార్టీ, మేము బీసీల పక్షం, బీసీల పక్షపాతనని చెప్తున్నారు. అయ్యా మీకు శతకోటి వందనాలు. బీసీల సమస్యల మీద మీరు పోరాడండి. బీసీ బిల్లుకి కేంద్రంలో మరి 2 సార్లు మీరు 3 సార్లు అవసరమైతే ఆంధ్ర రాష్ట్రం గురించి మీరు ఢిల్లీ వెళ్తారు, సమస్యల మీద మాట్లాడతారు. తప్పు లేదు, సమస్యల మీద మాట్లాడాలి. కానీ బీసీలు కూడా ఒక సమస్యే. ఇవాళ బీసీల జనాభా ఎంత, ఏమి లెక్క ఉందా? ఏ 2% 3% ఉన్నటువంటి వాళ్ళు రాజ్యాలు వెళ్తున్నారు, పెత్తనం చెలాయిస్తున్నారు. కాబట్టి దయవుంచి మీరు బీసీలు పార్టీ అంటున్నారు, బీసీలు మా వెన్నుముక అంటున్నారు. అయ్యా మీకు శతకోటి వందనాలు. మీరు దయవుంచి మా ఉంచి మీరు నితీష్ కుమార్ యాదవ్ గారు కలిసి పార్లమెంట్లో మోడీ గారిని కలిసి ఈ బీసీ బిల్లు గురించి ప్రయత్నం చేయాలని ఆశిస్తూ మీకు శతకోటి వందనాలు చెప్తూ, తర్వాత మన బీసీ సోదరులు ఉన్నారు. అయ్యా ఏ రకంగా మనం తిడుతున్నారో ఒకసారి రాష్ట్రంలో పక్క తెలంగాణలో ఇవాళ మన నాయకుడు ఆర్ కృష్ణయ్య గారు రాజ్యసభ సభ్యులు, మరి అవకాశం ఉంది. ఇవాళ బీజేపీ తరఫున కూడా ఆయన రాజ్యసభ సభ్యత్వం ఉంది. ఆ సభ్యత్వాన్ని మనం క్లోజ్ చేసుకొని ఆయన ద్వారా ఇవాళ రేపు బంద్ ఇచ్చారు. 18వ తారీఖు బంద్ ఉంది రేపు తెలంగాణలో. ఆ బంద్ను పురస్కరించుకొని కొన్ని 1% 2% ఉన్నవాళ్ళు చాలా హీనంగా మాట్లాడుతున్నారు. మీకు సీము నెత్తురు లేదా? ఓబీసీ అన్న వాళ్ళకి సీము నెత్తురు ఉంటే ఈ ఆంధ్ర రాష్ట్రంలో లేకపోతే ఇండియాలో ఇప్పటికైనా కళ్ళు తెరవండి. మోడీ గారు కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ అక్కడ ఆ తెలంగాణలో ప్రభుత్వాలు కానీ బీసీల జపం చేస్తున్నారు. బీసీల జపం చేస్తున్నప్పుడు మీరెందుకు లెగవరు? నిద్ర తంతే కానీ లెగవరా? చేదరించుకుంటే కానీ లెగవరా? ఈ బతుకులు ఇట్లాగే ఉండాలా? మనం కాదు, మన తరమున్న బిడ్డలు కూడా నాశనం అయిపోతారు. కాబట్టి బీసీ సోదరులు సోదరిమణులు లెగవండి, నిద్ర మేలుకోండి. నిన్నగా మొన్న ఆయన బీసీ సంఘంలో ఎవరో ఒక ఓసి భయంకరంగా తిడుతున్నాడు. వాడు కుక్కల బిస్కెట్లు వేసినట్టు వస్తారు మా దగ్గరికి అని అంటున్నాడు. పౌరుషం లేదా? మనం తినేది అన్నం కాదా? మనం ఏం తింటున్నాం? మన సమస్యలు లేవా? ఎందుకు ప్రశ్నించరు? ఎందుకు గద్దించరు? ఎవడబ్బ సొమ్మని మన సొమ్ము మనం తీసుకోవడానికి, మన వాటా మనం తీసుకోవడానికి మీకు ఎందుకు అంత బాధ? కలిసి రండి. అతి త్వరలో ఈ జేఎస్సీ కూడా ఇవ్వబోతున్నారు కాబట్టి మనం దీన్ని అంతా సాధించుకొని రేపు పెద్దలు చెబుతారు. కద్మ ఉన్నవాళ్ళు కూడా కానీ బీసీ బిల్లు మీద మీకు ఒకటే గుర్తు అందరూ కలిసి రండి అని ప్రార్థిస్తూ ఈ అవకాశం ఇచ్చిన నాకు హనుమంతరావు పావులూరి అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ బీసీ ఉద్యోగ సంక్షేమ సంఘం మరియు జాతీయ బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం ఈరోజు పాత్రికేయ సమావేశం ఏర్పాటు చేసినటువంటి విధానంలో మీ అందరూ చూస్తూ ఉన్నారు. రేపు రాబోయే 18వ తేదీన తెలంగాణ ప్రాంతంలో, తెలంగాణ రాష్ట్రమంతా కూడా ఆర్ కృష్ణయ్య గారి చైర్మన్గా, వర్కింగ్ ప్రెసిడెంట్గా మన జాజుల శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో అన్ని బీసీ సంఘాలు మరియు అన్ని రాజకీయ పార్టీలు కూడా కలిసి బంద్ జరుపుతున్నటువంటి తరుణంలో 42% లోకల్ బాడీలో ప్రభుత్వ పరంగా జీవో ఇస్తే హైకోర్టులో జీవో కొట్టివేయటము, అదేవిధంగా సుప్రీంకోర్టులో కూడా కొట్టివేయబడటం, ఇది 50% సీలింగ్ కంటే ఎక్కువ ఉన్నదనేటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో మనకు ఉన్నటువంటి కోర్టులు చెప్తున్న తరుణంలో 10%, 15% ఉన్నటువంటి ఓసీలకి ఇచ్చినటువంటి 10% రిజర్వేషన్లప్పుడు 50% కనపడట్లేదా అనేటువంటిది యావత్ బీసీ జాతి ఈరోజు ఆలోచనలో పడినటువంటి సందర్భంలో
ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఏదైతే తెలంగాణలో జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటు చేసిన విధంగా ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఒక బీసీ జేఏసీ ఏర్పాటు చేయటము, పర్టికులర్గా ఈ జాయింట్ యాక్షన్ కమిటీలో మనం అనుకుంటే గత 35 సంవత్సరాలుగా నాకు తెలిసి ఈ ఉద్యమ ప్రస్థానంలో ఉన్నప్పటి నుంచి మొట్టమొదటి ఆద్యుడిగా ఆర్ కృష్ణయ్య గారి సారథ్యంలో ఇరు రాష్ట్రాల్లో ఉంటాము. తదుపరి మన రాష్ట్రం విడిపోయిన తర్వాత కేశన శంకర్రావు గారు, లాకా వెంగళరావు గారు, నరేష్ యాదవ్ గారు, మన నుకాలమ్మ గారు, ఈ విధంగా ఎంతోమంది నాయకులు వారి దగ్గర నుంచి ఇతరత్రా బీసీ సంక్షేమ సంఘం గారి కానివ్వండి, ఇతరత్ర ఉద్యమ నేపథ్యంలో ఉన్నటువంటి బీసీ సంఘ నాయకులు కానివ్వండి, ఇతరత్ర బీసీ సంఘ నాయకులుగా జేఏసీలుగా ఉన్నటువంటి నాయకత్వం అంతా కూడా ఆలోచించాల్సినటువంటి పరిస్థితి ఈరోజు ఉందన్నటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తా ఉన్నాను. ఏదైతే అన్ని బీసీ సంఘ నాయకులతో కలుసుకొని ప్రొఫెసర్స్, మేధావులు, ఐఏఎస్ ఆఫీసర్స్, రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్స్, రిటైర్డ్ జడ్జిలు వీళ్ళందరినీ కూడా పిలిపించుకొని మేధావర్గంతో ఒక ఆలోచన చేసి రాబోయేటువంటి 26వ తేదీన ఈ నెలాఖరులో ఆదివారం రోజున విజయవాడ వేదికగా ఏదైతే ఆర్ కృష్ణయ్య గారు ఈరోజు ఎంపీగా ఉన్నారు, రాజ్యసభ మెంబరు, బీసీల గురించి పెద్ద ఎత్తున ఉద్యమ నేతగా ఉన్నారు, రాజ్యసభలో ఉన్నటువంటి బీసీ ఎంపీలందరినీ, అదేవిధంగా గౌరవ ఎంపీ బీసీ సామాజిక వర్గం సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కానివ్వండి, అన్ని రాజకీయ పక్షాలను కూడా పిలిచి ఒక జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటు చేసుకొని రాబోయేటువంటి రోజుల్లో ఈ మేధావర్గం సూచనల మేరకు ఖచ్చితంగా మరో విడత బీసీ ఉద్యమాన్ని ఏర్పాటు చేసుకొని నిరంతరము ప్రయత్నిస్తే కానీ భారతదేశంలో ఇవాళ దేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు దాటుతున్నా దేశవ్యాప్తంగా ఓబీసీ కులాలు 3,000కు పైగా ఉన్నాయి. 3,000కు పైగా ఉన్నటువంటి ఓబీసీ కులాలు ఇవాళ పార్లమెంట్లో ఇప్పటి వరకు కూడా కనీసం ఒక 20 నుంచి 30 కులాలే పార్లమెంటు గుమ్మం తొక్కాయి తప్ప మిగతా ఏ కులం కూడా పార్లమెంట్లో అడుగుపెట్టడానికి అవకాశం లేదు. ఇవాళ రాష్ట్ర స్థాయిలో చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో 140 పైగా బీసీ కులాలుంటే ఇవాళ అసెంబ్లీలోకి వెళ్ళిన కులాలు కేవలం 5 నుంచి 6 కులాలు దాటలేదంటే ఇంతకన్నా దౌర్భాగ్య పరిస్థితి ఎందుకు వచ్చిందనేది మనం ఆలోచన చేయాలి. ప్రపంచ ప్రజాస్వామ్య దేశాల్లోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారతదేశం. కానీ ప్రజాస్వామ్యం యొక్క మౌలిక లక్షణం ఏంటి? మెజార్టీ ప్రజల యొక్క భాగస్వామ్యం అధికారంలో ఉండడమే ప్రజాస్వామ్యం యొక్క మౌలిక లక్షణం. కానీ వాళ్ళ మెజార్టీ ప్రజలు ఉన్నటువంటి బీసీలు ఇవాళ ఉన్నటువంటి రిజర్వేషన్లు ఒకసారి పరిశీలన చేస్తే విద్యా ఉద్యోగాలు స్థానిక సంస్థల్లో అరాకురా రిజర్వేషన్లు ఉన్నాయి తప్ప చట్టసభలలో రిజర్వేషన్లు లేకపోవడం వలనే బీసీల పరిస్థితి ఎక్కడేసిన గొంగలు అక్కడలాగానే ఉందని చెప్పేసి తెలియజేస్తున్నాను. ఎప్పుడైతే పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టి చట్టసభలలో 50% బీసీలకు రిజర్వేషన్లు ఇస్తారో ఆనాడే బీసీలకు నిజమైన స్వాతంత్రం వచ్చినట్లని చెప్పేసి నేను ఈ శుభాముఖంగా తెలియజేస్తున్నాను. సోదరులారా, ఈ సందర్భంలో రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని రాష్ట్రంలో ఉన్నటువంటి 140 కుల సంఘాలు తరఫున చేతులు జోడించి చంద్రబాబు నాయుడు గారిని మేము అడుగుతున్నాం, దయచేసి బీసీ బిల్లు పైన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారితో చర్చించండి. ఎందుకంటే 4 సార్లుగా ఇది 4వసారి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. అనేక సందర్భాల్లో స్వయంగా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పడడంలో కీలక భూమిక ఎప్పుడు కూడా నా బీసీ వర్గాలేనని అనేక సందర్భాల్లో వెల్లడించినటువంటి చంద్రబాబు గారు మరి ఇవాళ ఆ బీసీల పార్టీగా చెప్పుకున్నటువంటి తెలుగుదేశం పార్టీ దేశ స్థాయిలో ఓబీసీల పార్టీగా మారే అవకాశం ఉంది. ఈరోజు కేంద్ర ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ఒక నిర్ణయాత్మక శక్తిగా ఉన్నారు, నితీష్ కుమార్ యాదవ్ గారు ఒక నిర్ణయాత్మక శక్తిగా ఉన్నారు. నెలలో 2 సార్లు రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రధాని నరేంద్ర మోడీ గారిని చంద్రబాబు గారు కలవడం పట్ల ఆంధ్ర రాష్ట్ర ప్రజలుగా మేము హర్షం వ్యక్తం చేస్తున్నాం. అదే సమయంలో ఆంధ్ర రాష్ట్రంలో సగానికి పైగా ఉన్నటువంటి బీసీ సమస్యల మీద, బీసీ బిల్లు మీద నేరుగా ప్రధానితో చర్చలు జరపాలని చెప్పేసి ప్రాధాయపడి అడుగుతున్నాం. చంద్రబాబు నాయుడు గారు సమర్థవంతమైన నేత. చంద్రబాబు నాయుడు గారు తెలుసుకుంటే దేశ స్థాయిలో అన్ని పార్టీల మద్దతు కూడగట్టి బీసీ బిల్లు సాధించే దశగా ముందుకెళ్తారని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఆ కార్యక్రమంలో భాగంగానే ఇవాళ బీసీ ఉద్యమానికి 40 సంవత్సరాల నుంచి అలుపెరగని పోరాటం చేస్తున్నటువంటి ఆర్ కృష్ణయ్య గారు ఉద్యమ సారథ్యంలో ఈ నెల 26వ తేదీన విజయవాడ వేదికగా
కుల సంఘాల నాయకులు, ఆల్ పార్టీలో ఉన్నటువంటి బీసీ మంత్రులు, బీసీ రాజ్యసభ సభ్యులు, రిటైర్డ్ జడ్జిలు, రిటైర్డ్ ఐఏఎస్లతో ఒక జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటు చేయబోతున్నాం అని చెప్పేసి ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాను. ఈ జాయింట్ యాక్షన్ కమిటీ దశల వారీగా దేశవ్యాప్తంగా కూడా ఉద్యమం చేసి బీసీ బిల్లుపై తిరిగిలేని పోరాటం చేస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కాబట్టి ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని మేము ఒకటే కోరుతున్నాం. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న రేవంత్ రెడ్డి గారు బీసీ రిజర్వేషన్ల కోసం జంతర్ మంతర్లో ధర్నా చేశారు. చంద్రబాబు గారు మీరు ధర్నా చేయనవసరం లేదు. ఇవాళ ఎన్డీఏ భాగస్వామ్యంలో మీరు ఒక నిర్ణయాత్మక శక్తి. మీరు ప్రధాని నరేంద్ర మోడీ గారితో బీసీ బిల్లుపై చర్చిస్తే దేశవ్యాప్తంగా ఒక ఓబీసీల గుండెల్లో మీ స్థానం స్థిరంగా ఉంటుందని చెప్పేసి, చరిత్రలో నిలిచిపోతారని చెప్పేసి తెలియజేస్తూ, ఖచ్చితంగా అతి త్వరలోనే ఈ జేఏసీ ఏర్పాటు చేసుకొని జేఏసీ సభ్యులందరూ కూడా ఆర్ కృష్ణ గారి నేతృత్వంలో చంద్రబాబు నాయుడు గారిని కలిసి దశల వారీగా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.